హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గ్రూప్ 2 సంబంధించిన పేపర్ 4 గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు 150 మార్కులు కాబట్టి ఫస్ట్ నేను రఘుదీప బుక్ ఒకటి, తర్వాత వి ప్రకాష్ బుక్. ఈ 2 బుక్లు మీ అందరికీ తెలిసిన బుక్సే. దాదాపుగా ఎక్కువ మార్కెట్‌లో ఈ బుక్స్ సేల్ అవుతుంటాయి. ఈ ఈ బుక్‌తో పాటు మీకు ఇంకోటి గ్రూప్ పేపర్ 4 సంబంధించిన బుక్ ఏందంటే పిఎన్ఆర్ బుక్. ఇది ఇట్లా ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది. ఆహ్, నాకు తెలిసి అందరు ఒక 70-80% యాస్పిరెంట్స్ అందరూ ఇదే బుక్ యూజ్ చేస్తుండొచ్చు మేబీ. తెలుగు అకాడమీ మంది చాలా తక్కువ మంది రిఫర్ చేస్తారు దాన్ని. ఎందుకంటే అది చాలా డెప్త్ ఉంటది. మళ్ళా మనకు కావాల్సిన మ్యాటర్ కన్నా ఎక్కువ ఉంటది అది. మనం చదివి గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఈ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో ఈ 3 బుక్స్ టాప్‌లో ఉన్నాయన్నమాట. ఈ బుక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ బుక్స్‌లో మనకు సిలబస్ కవర్ అయితదా? లేదా? మార్కులు మనం స్కోర్ చేయగలమా? లేదా? చూద్దాం. ఇది రఘుదీపకు సంబంధించిన బుక్‌లో తెలంగాణ భావన 1948 నుంచి 1970 వరకు మీకు తెలిసింది అంత సిలబస్ అంత ఉంది ఇందులో. సెకండ్ ఫేజ్ సమీకరణ దశ 1971-90 ఇది తెలుసు మీకు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశగా 1991 నుంచి 2014 వరకు టోటల్ ఉంది ఇందులో ఉంది. ఈ కమిటీస్ కానీ, లేకపోతే అప్పుడు జరిగిన నక్సల్ ఉద్యమాలు కానీ, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, లేకపోతే పత్రికలు అలాంటివన్నీ ఉన్నాయి ఇందులో. అప్పుడు మనకు బురుగుల రామకృష్ణరావు నుంచి మొదలు పెడితే దాదాపుగా కేసీఆర్ కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, అక్కడ దాకా 2014 వరకు మనకు ఇందులో ఆల్మోస్ట్ అంతా కవర్ అవుతుంది మూవ్‌మెంట్. అది ఇట్లా మూవ్‌మెంట్ ఇంక్లూడింగ్ వస్తుంది. దాన్ని మన కల్చర్‌లో పాటు ఇందులో మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ ఫేజ్‌లో ఎక్కువ కల్చర్ మార్కులు ఎక్కువ అడుగుతారు. మనకు 60 యావరేజ్‌గా 50-50 వేసుకుంటే ఒక 60 మార్క్స్, 70 మార్క్స్ ఇందులో నుంచి వస్తాయి ఫస్ట్ ఫేజ్ నుంచి. ఎందుకంటే మనకి ఇలా జాతరలు వస్తాయి, పండుగలు వస్తాయి, లేకపోతే కులాలు వస్తాయి, మతాలకు సంబంధించిన పండుగలు వస్తాయి, కట్టడాలు వస్తాయి, సాంస్కృతిక కట్టడాలు, లేకపోతే చరిత్రాత్మకమైన కట్టడాలు అలాంటివి కొన్ని ఉంటాయి ఇందులో. తర్వాత సాలార్జంగ్ సంస్కరణలు అంటే అప్పుడు నిజాంలు ఏమేమి చేసినారో అవన్నీ ఉంటాయి ఇందులో. అట్లా కంటిన్యూ చేస్తే సరిపోద్ది ఈ బుక్కు. యాజ్ ఇట్ ఈజ్ మనం తెలుగు అకాడమీ బుక్ చదవలేమనుకున్న వాళ్ళు ఈ బుక్కులు తీసుకోండి. ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళకి చాలా కష్టమవుతుంది చదవాలంటే. యావరేజ్‌గా మనకు ఇది దగ్గర దగ్గర మనకు 600-700 పేజెస్ దాకా ఎబోనే ఉంటుంది. ఇట్లా ఆల్మోస్ట్ ఈ పేజెస్ టోటల్ వచ్చేసి మనకు ఒక 800 పేజెస్ దాకా ఉంటుంది. మీకు చదివే ఓపిక ఉంటే బుక్ తీసుకోండి. లేదంటే మనకు ఈ ఉన్న బుక్‌తోనే కంటిన్యూ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ఈ బుక్, ఆ బుక్ పెద్ద కంపారిజన్ ఉంది. దగ్గర దగ్గర 860 పేజెస్ ఉంది. 816 అంటే పెద్ద బుక్కే. మనందరం ఏమనుకుంటామంటే మూవ్‌మెంట్ చిన్నదే అనుకుంటాం కానీ దానికి ఆల్మోస్ట్ మనకు 150 మార్కులు ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా స్టాండర్డ్ బుక్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వి ప్రకాష్ బుక్. ఇది గిట్లా మీ అందరికీ తెలిసిన బుక్కే. వి ప్రకాష్ బుక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సిలబస్ ఉంటుంది ఇందులో ఇట్లా. వి ప్రకాష్ మీకు తెలిసిందే, తెలంగాణ మూవ్‌మెంట్‌లో పాల్గొంటూ ఆయన చూసిండు కాబట్టి రాసిండు బుక్. ఇది కొద్దిగా మనకు రఘుదీపతో పోలిస్తే కొద్దిగా డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఇది చదివితే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయి. కానీ కొత్తగా మీరు ఇది వితౌట్ కోచింగ్ అంటే చాలా కష్టమవుతుంది. మనకు ఒకవేళ మీరు కోచింగ్ తీసుకున్నాం, మేము చేయగలుగుతాం అన్నోళ్ళు ఈ బుక్ తీసుకోండి. ఇది జస్ట్ నా సజెషన్ అంతే. మీరేం దీన్ని పర్సనల్‌గా తీసుకోకండి. మీ ఓన్ ఐడెంటిటీతోని, మీ ఓన్ టాలెంట్‌తోని, మీకున్న ఐక్యూతోనే మీరు బుక్స్‌ని ప్రిఫర్ చేసుకోండి. మనకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది. ఇందులో ఇట్లా డెప్త్ ఉంటదనమాట బుక్కు. సేమ్ తెలుగు అకాడమీ నుంచెల్లి అట్లా తెలుగు అకాడమీకి దగ్గర దగ్గర సంబంధాలు ఉంటాయి దీనికి. మనమే హైలైట్ రాసుకోవాలి, లేకపోతే ఇట్లా పెన్‌తోని గీసుకోవడం మనకి ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఎలా అడుగుతారో క్వెషన్స్ అలా ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని బుక్కులకి అన్ని క్వెషన్‌లు రావండి. మనకు 150 క్వెషన్స్‌లో యావరేజ్‌గా 120, 130 క్వెషన్స్ వస్తాయి. మిగతాయి మన ఓన్ ఐడెంటిటీతోని మనం పెట్టగలగాలి. ప్రతి బుక్‌లో గురించి మనకు పర్టిక్యులర్ ఈ బుక్‌కే వస్తాయని మనకు ఎవ్వరు చెప్పరు. అదేవిధంగా నేను కూడా అదే చెప్తున్నా మీకు. ఖచ్చితంగా ఈ బుక్కే చదివితే మీకు మార్కులు వస్తాయని ఏం లేదు. మనకి వీటి ప్రైస్ గిట్లా నేను లాస్ట్‌లో చెప్తాను. యావరేజ్ పెద్ద తేడా ఏముంటది. 50, 40 రూపీస్ అటు ఇటు తేడా ఉంటది అంతే. నెక్స్ట్ పిఎన్ఆర్ బుక్ చూద్దాం. ఈ పిఎన్ఆర్ బుక్‌లో సేమ్ సిలబస్ ఉంటది. మీకు తెలిసిందే. ఇది ముందు కల్చర్ యాడ్ అయితది. సేమ్ అంతే యాజ్ ఇట్ ఈజ్. దీనిలో ఏందంటే ప్లస్ పాయింట్ ఏందంటే ఈ బుక్‌లో ముందు మన కల్చర్ ఉంటది. ప్లస్ చరిత్ర ఉంటది. తెలంగాణ చరిత్ర మొత్తం. సేమ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ 3 ఫేజ్‌లు ఉంటాయి ఇందులో. నెక్స్ట్ మీకు అందరికి తెలిసిందే మళ్ళా కరీం సార్ బుక్ ఇట్లుంటది మూవ్‌మెంట్‌కి సంబంధించి. అది 2023 పెద్ద మూవ్‌మెంట్‌లో మార్పులేమి ఉండవు కాబట్టి ఏ డిసిషన్ తీసుకున్నా ఏం కాదు మనకు. కొద్దిగా మారేదేందంటే కల్చరల్ మారుతది, లేకపోతే హిస్టరీలో మారుతది. మూవ్‌మెంట్‌లో పెద్ద మార్పులేమి ఉండవు కాబట్టి మీరు ఏ బుక్ చదివినా మనకు పెద్ద ఫరక్ పడది. ఇది కరీం సార్ బుక్కు, అదే పిఎన్ఆర్ బుక్ కొద్దిగా రిలేటెడే చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది 4 బుక్స్ అందరూ చదువుతుంటారు. ఇంకోటి ఫిఫ్త్ ఎక్కువ అడిషనల్ పోనోళ్ళు
తెలుగు అకాడమీ బుక్ ఇట్లా చదువుతారు. ఆల్మోస్ట్ మనకు అన్ని ఆన్సర్స్, క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్, ఏ టెస్ట్ సిరీస్ రాసినా ఈ బుక్స్‌లో నుంచెల్లి అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ ఇందులో నుంచెల్లి కొన్ని ఒక 10, 15 క్వశ్చన్స్ అట్లా వేరే అదర్ బుక్స్ నుంచెల్లి అంటే తెలుగు అకాడమీ బుక్స్ గానీ, లేకపోతే స్టాండర్డ్ కొన్ని బుక్స్ నుంచెల్లి అడుగుతాడు. మనకు పీఎన్ఆర్ ఏందంటే అంత వర్త్ సిలబస్‌నంతా ఒక దగ్గర చిన్నగా రాసినాడు. సరిపోతది ఇది. అక్కడ మనకెప్పుడో ఎక్కడో సాయుధ పోరాటం నుంచి మొదలుపెడితే ఇప్పుడు తెలంగాణ వచ్చిన దాకా 2014 దాకా అన్నీ ఆల్మోస్ట్ కవర్ అయినాయి ఇందులో. ఇది మనకు టోటల్ పేజెస్ ఒక 500 పేజెస్ దాకా ఉంది. ఇప్పుడు కొత్త ఎడిషన్ అట్లా అది దానికో 1 పేజెస్ పెరిగినాయి మనకు 70, 80 పేజెస్ దాకా పెరిగినాయి. సరిపోతది ఎనఫ్. మనకు ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు ఉన్న టైంని యుటిలిటీగా వాడుకొని, ఆ క్వాలిటీగా వాడుకొని మనం చదవగలిగితే ఈ పీఎన్ఆర్ బుక్ ఎనఫ్. దాన్ని మించింది లేదు. ఇది కరీం సార్ బుక్ ఇట్లా మీకు తెలిసిందే. కరీం సార్ బుక్ ఇట్లా బెటర్ ఉంటది. ఎక్కువ మీరే ఎక్కువ ఇదిలో 500, 600 పేజెస్ దాకా ఉంది. 570 పేజెస్ ఉంది. మనం ఏ బుక్ చూసుకున్నా యావరేజ్‌గా మనకు 500 ప్లస్సే ఉంటది. ఎందుకంటే 150 మార్కుల బుక్కు అంటే 150 మార్కులు వచ్చే పేపర్‌ని మనం చిన్న బుక్కులు చదివితే సరిపోదు. దాన్ని మించి బుక్కులు చదువుతుండాలి. ఎక్కువ గుర్తుంచుకోవాలి. ఎక్కువ టెస్ట్ సిరీస్‌లు రాస్తుండాలి. ఇట్లయితేనే మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలుగుతాం. ఏ బుక్ అయినా సరే ఇప్పుడు మనకు ములికి ఉద్యమం అంటే యాజ్ ఇట్ ఈజ్ ములికి ఉద్యమం అదే ఉంటది. ఎవలు ఇప్పుడు ఎవలు నిరాహార దీక్ష చేసిర్రు, ఎవలు మరణించిర్రు అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఇది నెక్స్ట్ కరీం సార్ బుక్ చూద్దాం ఒకసారి. కరీం సార్ బుక్‌లో గిట్ల సేమ్ సిలబస్ ఉంటది. తెలంగాణ ఉద్యమం సంబంధించి. ఏ బుక్ చూసినా మీకు సేమ్ సిలబసు. కొద్దిగా అటు ఇటు ఉంటది అంతే. క్వెషన్స్, ఆన్సర్ వాళ్ళు ప్రిపేర్ చేసిన స్ట్రాటజీ కొద్దిగా డిఫరెంట్ ఉంటది తప్ప సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే సిలబసు హరగోపాలాచారి ఇచ్చిన సిలబస్ ఇప్పటిదాకా అదే యాజ్ ఇట్ ఈజ్ నడుస్తుంది. ఇట్లా మనం కొద్దిగా మనకు ఇంపార్టెంట్ ఏవేవో హైలైటర్‌తోని మార్క్ చేసుకుంటే మనకు కొద్దిగా బాగా గుర్తుంటది. మీకు ఏదైనా టఫ్ ఉన్న క్వెషన్స్ రాసి పెట్టుకోండి. ఇట్లా కొన్ని ఇప్పుడు చాకలాయలమ్మ గురించి కొన్ని క్వెషన్స్, లేకపోతే దొడ్డి కొమరయ్య గురించి ఇట్లా ఇప్పుడు రజాకార్ మన రీసెంట్ రజాకార్ మూవీ వచ్చింది కాబట్టి రజాకార్ మూవీ గురించి ఇట్లా మేబీ క్వెషన్స్ వస్తుండొచ్చు. ఆ పార్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిర్రు, రజాకార్లు అనే వ్యవస్థ సైనికులు ఎప్పుడొచ్చిర్రు, అలాంటివి మీరు కొన్ని నేర్చుకుంటుంటే ఈజీగా ఉంటది. ఇందులో ఆల్మోస్ట్ మన కల్చరు, లేకపోతే రచయితలు, కట్టడాలు ఇలాంటివి అన్నీ కవర్ అయితుంటాయి. ఇది గిట్లా మనకు 600 పేజెస్ దాకా ఉంది. అంతే మీరు 500-600 ఆ ఎబోనే ఉంటాయి పేజెస్. ఎందుకంటే 150 మార్క్స్ కాబట్టి. మనం రఘుదీపిక బుక్కు ఇది బెస్ట్ బుక్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ బుక్ కాకపోతే మీకు విప్రకాష్ ఇంకా డెప్త్ కావాలంటే విప్రకాష్ తీసుకోండి. లేదు మాకు విప్రకాష్, రఘుదీపిక బాగా డెప్త్ అనిపిస్తుంది, చాలా లెంతీగా ఉంది, ఎక్కువ పేజెస్ ఉందని మీరు అనుకుంటే గో విత్ పీఎన్ఆర్ అనమాట. ఈ పీఎన్ఆర్ ద బెస్ట్ మనకు. మరి చదివి గుర్తుపెట్టగలిగితే సరిపోతది మనకు.